7.7 శ్లోక మత్తః పరతరం నాన్యేత్ కించిదస్తి ధనంజయ మయీ సర్వమిదం పోత్రం సూత్రే మణిగణా ఇవ. ఒక దారానికి ముత్యాలు కూర్చబడినట్టు సమస్త బ్రహ్మాండాలు నా మీదే ఆధారపడ్డాయి. నన్ను మించిన శ్రేష్టమైన సత్యమి ఏది లేదు అర్జున అని భగవంతుడు మనకి ఈ శ్లోక ద్వారా తెలియజేస్తున్నాడు. భగవద్గీత జ్ఞాన శాస్త్రమైతే భాగవతము విజ్ఞాన శాస్త్రమై ఉన్నది. భాగవతంలో భగవంతుని యొక్క విస్తారాల గురించి విపులంగా చెప్పడం జరిగింది. ఒక బకెట్లో ఆవగింజలు నింపితే ఎన్ని ఉంటాయో అన్ని బ్రహ్మాండాలు ఉంటాయని మనకి భాగవతం చెప్తుంది. గోలోకంలో కృష్ణుడు నిత్యం విహరిస్తూ ఉంటాడు. అన్ని వైకుంఠ లోకాల్లో గోలోకము టాప్ మోస్ట్. అక్కడ రాధారాణితో భగవంతుడు నిత్య లీలలు చేస్తూ ఉంటాడు. మిగతా విష్ణు స్వరూపాల కన్నా కృష్ణునికి 3 క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి: లీలామాధురి, వేణుమాధురి, ప్రేమ మాధురి. కాబట్టి భగవంతుణ్ణి పరిపూర్ణ అవతారం అని మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. భగవంతుడు చేయాల్సినది ఏదీ లేదు. ఆయన రాధారాణితో ఫ్లూట్ తీసుకొని విహరిస్తూ ఉంటాడు. ఆ విధంగా అతని నుంచి ఎక్స్పాండ్ అయ్యి, అంటే అతని యొక్క విస్తారాలు బలరాముడుగా ఎక్స్పాండ్ అవుతారు. బలరాముడి నుంచి సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధగా ఎక్స్పాండ్ అవుతారు. మళ్ళీ ఆ బలరాము నుంచే నారాయణ స్వరూపం వస్తుంది. నారాయణతో పాటు లక్ష్మీదేవి కూడా వస్తుంది. అంటే నారాయణ స్వరూపం నుంచి ముగ్గురు విష్ణు అవతారాలు పురుష అవతారాలు అంటారు. కారణదాయక విష్ణువుగా ఎక్స్పాండ్ అవుతాడు. గర్భోదాయక విష్ణువుగా, క్షీరోదాయక విష్ణువుగా 3 విస్తారాలు వస్తాయి. కారణదాయక విష్ణువుగా కారణ జలాల్లో ఆయన శయనించి సమస్త బ్రహ్మాండాలని ఒక్క శ్వాస ద్వారా, అంటే ఒక్కసారి అంటే సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా ఉత్పత్తి అవుతాయంట. ఆ బ్రహ్మాండాల్లోకి గర్భోదాయక విష్ణువుగా సెకండ్ విస్తారము ప్రవేశిస్తుంది. 3వ విస్తారము క్షీరోదాయక విష్ణువు అక్కడ ఉన్న బ్రహ్మాండాల్లో ఉన్న జీవాత్మల్లోకి క్షీరోదాయక విష్ణువుగా పరమాత్మ రూపంలో విస్తరిస్తుంది. ఆ విధంగా భగవంతుని యొక్క విస్తారాలు వస్తాయి. భగవంతుడు శక్తి ఆవేశ అవతారాలు, లీలావేశ అవతారాలు, పురుషావేశ అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, ఇలా 4 అవతారాలు. ఆయన 4 అవతారాలు అంటే ఆయన ఎక్స్పాన్షన్ అవతారం, అంటే ఆయన విస్తరిస్తారు. కృష్ణుడు ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఆయన యొక్క శక్తులు మాత్రమే అన్నీ చేస్తూ ఉంటాయి. అంటే ఆయన కింద విస్తారాలు మొత్తం ఆయన యొక్క మొత్తం పనులన్నీ కూడా చేస్తూ ఉంటాయి. రాధారాణి నుంచి లక్ష్మీదేవి వస్తుంది. సరస్వతి, దుర్గాదేవి, రుక్మిణి, సీత, వీళ్ళందరూ కూడా రాధారాణి యొక్క అంశలు. రాధారాణి